గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జెడ్పీ పాఠశాలలో ఆదివారం స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు చింతలపూడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 522 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వీరయ్య చౌదరి ఆశయ సాధన కోసం పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మా తండ్రి గారు స్వర్గీయ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి ట్రస్ట్ పేరు మీద 522 మంది పిల్లలకి 8, 9 చదువుతున్న పిల్లలు పొన్నూరు రూరల్ అలాగే పొన్నూరు మున్సిపాలిటీలో చదువుతున్న జిల్లా పరిషత్ హై స్కూల్లోని పిల్లలకి ఇవాళ ఈ సైకిళ్ళు పంపిణీ చేయటం అంటే మాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. మేము ఈ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క అండగా ఉండటం కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేయటం కానీ అది వ్యక్తిగతంగా చేయనియండి, ప్రభుత్వ పరంగా చేయనియండి, వాళ్ళకు అవసరమైనప్పుడు అన్ని విధాలుగా మేము అండగా ఉంటా ఉన్నాం. దానిలో భాగంగా 5 సంవత్సరాల నిరీక్షణ ఇవాళ మాకు ఫలించింది. ఎన్నికలు అయిన తర్వాత కూడా మరి ఆ రోజున్న ఎన్నికల యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని సంబంధం లేకుండా వీటి మీద కేసులు పెట్టి కావాలని వీటిని మళ్ళీ సీజ్ చేయించి ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇవాళ ఈ రోజు ఈ 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 8, 9 జరుగుతా ఉన్న మన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పిల్లలకి సైకిళ్ళు పంపిణీ చేయటం చాలా సంతోషం. మాకు ఇంతకంటే ఇంకొక ఆనందం కూడా ఇంకొకటి లేదు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఆ మేరకు వారికి కోసం పనిచేయటమే మా ముందున్న లక్ష్యం. ఆ విధంగా మా తండ్రి గారు వీరయ్య చౌదరి గారు అదే ఆశయంతో ఆయన పనిచేశారు. అదే ఆశయాలను కొనసాగించడం లక్ష్యం. థ్యాంక్ యూ. తరపున ఒక ట్రస్ట్ ఉంది.